హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఫర్ ద ఫస్ట్ టైం నా జీవితంలోనే ఫిష్ కర్రీ చేయడము. నాకు నిజంగా వంట చేయడం అంటే పానమంతా గోసగోస అవుతుంది. నేను ఈ ఫిషెస్ని నా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ముట్టుకున్నాను. అప్పుడు మాకు డిసెక్షన్స్ ఉండే అనమాట డిగ్రీలో. అంటే ఫిష్ కట్ చేయము, రొయ్యలు కట్ చేయడము అట్లా ఉంటుంది అనమాట. ఇంకా వాటిని ముట్టుకుంటే ఆ రోజు అన్నమే తినకపోయేది, అట్లా ఉండేదన్నమాట. నాకు ఎవరైనా చేసి పెడితే తినిపెట్టడం అంటే బాగా ఇష్టము. కాకపోతే నన్నే వంట చేయమంటే మాత్రం మామూలు గోసపడ నేను. అందులోనూ నాకు మా చెల్లి చేస్తే ఇంకా చాలా ఇష్టము. చాలా బాగా చేస్తుంది తను. నాకేమో పాడై వంట రాదు. సరేలే నేర్చుకుందామనే నేర్చుకుంటాను ఇప్పుడు కూడా. అయితే నేను చేసే ప్రాసెస్ కరెక్టేనా కాదా అనేది నాకైతే తెలీదు. ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను చేసేది. నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా అనేది ఫుల్ వీడియో చూసి నాకైతే కామెంట్ చేయండి. నాకు ఈ వంటల్లో వాడే కొన్ని మసాలాలు ఇంకా కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, వాటి పేర్లు సరిగ్గా తెలీదు, తొందరగా చెప్పలేను. మా డాడీ ఈ ఫిషెస్ని నీట్గా కడిగి నాకు ఇచ్చాడనమాట. ఇంకా నేను కూడా ఒక 2 టైమ్స్ కడిగి పక్కకు పెట్టాను. ఇంకా అందులో కొంచెం అల్లం పేస్టు, మెంతుల పౌడరు, జీలకర్ర పౌడరు, పసుపు, ఉప్పు కొంచెం కొంచెం వేసాను. ఎందుకంటే ఎక్కువ వేస్తే ఏమవుతుందో తెలియదు కదా నాకు. సో అందుకోసమనే 1 స్పూనే వేసాను. ఎందుకంటే తక్కువ క్వాంటిటీ ఉంది కదా. మమ్మీ వాళ్ళేమో ఇంకా పులుసు చేసుకుంటున్నారు, మేమేమో ఫ్రై చేసుకుంటున్నాము. ఇంకా అన్నీ వేసి పట్టించేసి 30 మినిట్స్ పక్కకు పెట్టాను. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. అలాగే ఒక ఉల్లిగడ్డను కూడా కాల్చి పక్కకు పెట్టుకున్నాను. ఈ ఉల్లిగడ్డను దంచి పేస్ట్ లాగా చేయాలన్నమాట. నాకు ఇది పెద్ద టాస్కు. అసలు కర్రీలో ఎంత ఆయిల్ వేయాలనేదే ఫస్ట్ భయం అవుతుంది నాకు. ఎక్కువైతేనేమో ఎక్కువైందన్న భయము, తక్కువైతేనేమో బాగోదు కర్రీ. ఇంకా అందుకోసమే ఎంత వేయాలి అనేది ఫస్ట్ భయం అవుతుంది నాకు. ఇంకా నేనైతే ఒక 50 గ్రామ్స్, అది ఎంతనో నాకు కూడా ఐడియా లేదు, 1 కప్ అయితే పోసాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ను పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అండ్ మనం దంచి పక్కకు పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, అది ఇప్పుడే వేయాలా లేకపోతే ఫిష్ ఫ్రై అయ్యాక వేయాలా నాకైతే తెలియదు. కాకపోతే నేనైతే ఇప్పుడే వేసాను. ఎందుకు అంటే మళ్ళీ ఎక్కడ వేస్తారో దాన్ని తెలియదు, ఏం చేయాలో తెలియదు కాబట్టి ఇప్పుడే వేసి దాన్ని కూడా ఫ్రై చేసేసాను. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక నేను లైట్గా మళ్ళీ పసుపు యాడ్ చేసుకున్నాను. ఎందుకు అంటే కొంచెం కలర్ బాగుంటుంది అని చెప్పేసి నేనైతే లైట్గా పసుపు యాడ్ చేశాను. నెక్స్ట్ మసాలాలు పట్టించి పెట్టిన ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసాను. అసలు ఇప్పుడు ఎందుకు ఫిష్ కర్రీ చేస్తున్నామా అనుకుంటున్నారా? అయితే మా డాడీకి ఊరికే చికెన్ మటన్ తినేసి బోర్ వచ్చేసింది, ఫిష్ తినాలనిపిస్తుంది అని చెప్పాడు. సరే తీసుకురా అని చెప్పాను. అట్లనే నైట్ కూడా మా తాతయ్య కల్లోకి వచ్చారంట. ఇక తాతయ్యకి కూడా మొక్కొచ్చు కదా అని చెప్పేసి తెచ్చాడనమాట. ఇంకా ఫిష్ అయితే దగ్గరికి అయింది చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇంకా మనం కొంచెం కారం వేసుకొని దించే ముందు గరం మసాలా వేసుకుంటే సెట్ ఇంకా పర్ఫెక్ట్ అనమాట. ఉప్పు అనేది మనం ఆల్రెడీ కడిగినప్పుడే ఉంటుంది, అట్లానే కొంచెం వేసుకోండి సరిపోతుంది, ఎక్కువ వేసుకోకండి. నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ నేను చేసిన ప్రాసెస్ కరెక్టేనా కాదా అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా కర్రీ అయ్యాక మా తాతయ్యకి, నానమ్మకి మొక్కాము. మొక్కిన తర్వాతకి మా చెల్లికి తినిపించా. మా డాడీ తిని బాగానే ఉంది తినవచ్చు అనేసి అని చెప్తే ఇంకా నేను తింటున్నాను అనమాట. ఇంకా ఎలా ఉన్నా తినడం మాత్రం తప్పదు కదా. ఇంకా నేనైతే తింటున్నాను. నాకేమో పాడయ్యి ఎక్స్ప్రెషన్స్ పెట్టరాదనమాట. నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అనేది నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకుంటాను. అండ్ నా వ్లాగ్ నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.